హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. బిగ్ బాస్ రివ్యూ చెప్పడానికైతే అస్సలు రాలా నేను. అలానే కంటెస్టెంట్లు ఎవరని చెప్పేసి అన్న విషయం కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి. బిగ్ బాస్ని ఫస్ట్ నేను చూసేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అన్న విషయాలు అయితే కొంచెం డీప్గా అయితే మాట్లాడతాను. ఇంకా చిన్న రిక్వెస్ట్ మీ అందరూ కూడా, నా ముఖం మీకు ఫస్ట్ టైం ఏముంటుంది, ప్లస్ ఎవరికి తెలిసి ఉండదు. ఎందుకంటే ఈ ముఖాన్ని చూసేదానికి ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించరు. నా వాయిస్ బాగుందా లేదో ఒకసారి చెప్పండి. మైక్ అయితే కొన్నా, ఏదో అట్టా ఇట్టా కష్టాలు పడి చాలామంది అంటూ ఉండేవాళ్ళు, రే ఇంత బాగా మాట్లాడతావు కదా నువ్వు, సోది చెప్పమంటే ఎంతైనా చెప్తావు కదా, మైక్ ఒకటి కొనుక్కోరా అని చెప్పారు. మైక్ అయితే కొన్నా. ఆ మైక్కి ఏదో చిన్న పని చెప్దాము అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నా. ఇంతకుముందు అయితే కొన్ని వీడియోస్ చేశాను, అవి కొంచెం కొంచెం వైరల్ అవుతూ ఉంది. ఇంకా వైరల్ అవ్వాలని చెప్పేసి అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. ఈసారి ఇక్కడి నుంచి కూడా కొంచెం వీడియోస్ కొంచెం డోస్ పెంచుతూ ఉన్నా. ఇంతకుముందు ఫ్లో వచ్చేది కాదు, ఎందుకంటే నాకు కూడా కొంచెం ఫ్లో వచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ నుంచి ఫ్లో కొంచెం ఫాస్ట్ పెంచుతూ ఉన్నాను. మీరు ఏమనుకోవద్దు, ఏంద్ర ఇంత సోదియడు అని చెప్పేసి అయితే అస్సలు మనసులో పెట్టుకోవద్దు. ఉన్నది ఉన్నట్టుగా కింద కామెంట్ పెట్టండి, దానికి తగ్గట్టుగానే నేను మాట్లాడతాను. ఎన్ని తరాలు మారినా బిగ్ బాస్ని మించిన షో అనేది ఒకటి వస్తే కానీ బిగ్ బాస్కి అనేది రేటింగ్ తగ్గదు. ఎప్పుడు ఫుల్ రేటింగే బిగ్ బాస్కి. ఎటు చూసినా సరే, ఏ ఛానల్, ఇన్ని టీవీ ఛానల్స్ ఉన్నా కూడా ఏ ఛానల్లో కూడా మంచి ప్రోగ్రామ్ అనేది ఉంటే దాన్ని ప్రజలు ఎంతలో ఆదరిస్తారంటే అంతలో ఆదరిస్తారు. అది నేను చెప్పడం కాదు, అది మీకు కూడా తెలుసు, ఇంకా చాలామందికి కూడా తెలుసు. చాలామంది దీని గురించి మాట్లాడుతుంటారు. ఒక్కసారి బిగ్ బాస్ లోగో వచ్చిందిరా అన్న వెంటనే ఎంత వైరల్ వీడియోస్ చాలామంది ఎన్ని రకాలుగా చేస్తున్నారు. అలానే ఇంకా నెక్స్ట్ రాబోతుంది కదా, బిగ్ బాస్ ట్రైలర్ వస్తుంది కదా, అప్పుడు కూడా ఇట్లాగే ఉంటుంది, ఇంకొంచెం బీభత్సంగా ఉంటుంది. ఈసారి రివ్యూలు చెప్పేవాళ్ళు చాలామంది అయిపోయారు. ఒకరే ఇద్దరు చెప్తారు అనుకున్నాను, ఇప్పుడు రివ్యూ చెప్పేవాళ్ళు కూడా చాలామంది అయిపోయారు. దానికి కారణం నేను ఒకటి చెప్తా. నేను 4 వీడియోస్ చేస్తే ఆ 4 వీడియోస్ కూడా చూసింది కూడా ఒక 300 మెంబర్స్ చూశారు. ఒక్కొక్క దానికి కూడా $2 $3 వచ్చినాయి. ఇంతకంటే ఎడమ బీభత్సం ఉందా? అందుకే నాకు ఇంట్రెస్ట్ అనమాట. నేను బీభత్సంగా వ్లోగ్స్, ఇంటికి సంబంధించిన వ్లోగ్స్, నా పర్సనల్ వ్లోగ్స్ ఎన్ని పెట్టినా సరే దాన్ని ఆల్మోస్ట్ 1 lakh మెంబర్ చూసినా కూడా దానికి 2000 1000 వచ్చేది. కావాలంటే మీకు కూడా చూపిస్తా ప్రూఫ్. అందుకే చాలామందికి ఇది ఇంట్రెస్ట్. బిగ్ బాస్ ఇంతవరకు కూడా 7 సీజన్లు కంప్లీట్ చేసుకుని 8th సీజన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. స్టార్టింగ్ నుంచి ఇంతవరకు బిగ్ బాస్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విషయాలు ఒకసారి గమనించండి. స్టార్టింగ్లో పెద్ద సెలబ్రిటీస్ ఉన్న షోగా ఉండేది బిగ్ బాస్ అనేది. రాను రాను అది చిన్న చిన్న, అంటే చిన్న చిన్న అంటే తప్పు, అది చిన్న చిన్న కాదు, ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఇలాంటి సోషల్ మీడియా నుంచే చాలామంది సెలబ్రిటీ అని పేరు పెట్టి తీసుకొచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి. యాక్చువల్గా ఇలాంటి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా కూడా అవసరం లేదు. బిగ్ బాస్ అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఎవరున్నా సరే బర్రెలు కాసేవాడిని తీసుకొచ్చి షోలో వదిలిపెట్టి ఒక 2 వీక్ ఉంటే అతనికి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడిపోద్ది. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. దాన్ని బేస్ చేసుకొని బిగ్ బాస్ ఇప్పుడు ఎక్కువగా మనీ ఇన్వెస్ట్ చేసేదానికి కూడా దానికి కూడా ఇంట్రెస్ట్లా చూపించడం వల్ల. కావాలన్నా చూడండి, లాస్ట్ టైం పల్లె ప్రశాంత్ విన్ అయ్యాడు కదా, తనకి ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంత ఉందా? అంతే లేదు. జస్ట్ షో ఎంటర్ అయిన తర్వాత నెమ్మదిగా 2 వీక్స్ 3 వీక్స్లోనే అతనికి ఫ్యాన్స్ అనేది చాలామంది ఫామ్ అయిపోయారు.